బ్రిటిష్ పాలకులు పనికొచ్చినట్టు చిక్కోలు తీరం మాత్రం గతంలోనే ఏలిన వారికి ఎవరికి పనికి రాకుండా పోయింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈరోజు ఈ పోర్ట్ని ఒక పోర్టు నిర్మాణంతో పాటు ఇక్కడ జట్టీలు కూడా నిర్మాణం జరుగుతోంది. చూస్తే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈరోజు చిక్కోలు తీరం పూర్తిగా సందర్శకులకే పరిమితమైంది. కానీ ఈరోజు మాత్రం చూస్తే కనుక ఒక జట్టీతో పాటు ఒక పెద్ద గ్రీన్ పోర్ట్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ సహజ వనరుల వినియోగంలో ముఖ్యమంత్రి తీసుకున్నట్టు ఇచ్చారో ఈ వెనుకబడిన జిల్లాలో ఎందుకు ఇంత అభిమానం? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లాంటి ఒక పెద్ద నగరాన్ని మనం కోల్పోయిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఏమి వనరులను మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థికపరమైనటువంటి వనరులు పెరుగుతాయి, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఏ రకంగా ఉపాధి కల్పిస్తామనేటువంటి దాని మీద చేసినటువంటి ఆలోచన. ఈ ప్రాంతంలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ లేదా అనేక ప్రాంతాల్లో వారు ప్రజా సంకల్ప యాత్రలో తిరిగినప్పుడు కానీ వచ్చినటువంటి అనేక ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. అందులో ఎన్నో దాదాపు 40 సంవత్సరాలుగా శ్రీకాకుళంలో భావనపాడు పోర్ట్ వస్తుందనో లేకపోతే ఇంకోటి వస్తుందని అనేటువంటి మాటలు విన్నాం తప్ప చేతల్లో చూపించినటువంటి నాయకుడిని ఇప్పటివరకు మనం చూడలేదు. దాన్ని ఈరోజు కార్యరూపం దాల్చి ఈరోజు దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శంకుస్థాపన అనేక సందర్భాల్లో చాలామంది చెప్పారు. ఈ ప్రాంతం నాయకులు కానీ మాలాంటి వాళ్ళం కానీ, సార్ ఆల్రెడీ మనం టెండర్స్ పిలిచాం కదా, ముందు వర్క్ స్టార్ట్ చేసేద్దాం లేకపోతే శంకుస్థాపన చేసేద్దాం అంటే శంకుస్థాపన కాదు, ముందు అన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ లేదా కాంట్రాక్టర్ రెడీనెస్ కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాత చేద్దాం. మనం ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొడితే పని మరుసటి రోజు నుంచి జరగాలి తప్ప మనం కొబ్బరికాయ కొట్టి 4 ఏళ్ళు పని జరగకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు, మనం ప్రజల్ని మోసం చేయకూడదని చెప్పి మనం మొదలుపెట్టాం. బహుశా మరో 24 నెలల్లో పూర్తి స్థాయిలో పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే మేజర్ నార్త్ బ్రేక్ వాటర్స్ కానీ సౌత్ బ్రేక్ వాటర్స్ కానీ ఇవన్నీ నిర్మాణాలు జరిగినాయి. దాంతోపాటు కేవలం పోర్ట్ నిర్మాణమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ భూములు కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా సేకరించి ఒక పారిశ్రామిక వాడు కూడా ఈ ప్రాంతంలో స్థాపిస్తే ఈ పోర్టు ద్వారానే కాకుండా మిగిలినటువంటి పారిశ్రామిక అభివృద్ధి వల్ల మరింత మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఆలోచన. సో డెఫినెట్గా ఆ రకంగానే అడుగులు ముందుకేస్తాం. శ్రీకాకుళం అంటే ఇదివరకు ఈ ప్రాంత ప్రజలు విశాఖపట్నం మరో నగరం వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా శ్రీకాకుళం ఈ ప్రాంతంలో ముఖ్యంగా మూలపేట లాంటి ప్రాంతాలకి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వ్యక్తులు వచ్చేటువంటి స్థాయికి ఈ ప్రాంతాన్ని తీసుకొస్తాం. అది ఈ ప్రభుత్వం తాలూకు లక్ష్యం. శ్రీకాకుళం జిల్లా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఎనలేని ప్రేమ అనడానికి వంశధార ఫేజ్ 2 స్టేజ్ 1 తేడంలో అప్పట్లో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక చొరవ చూపితే ఈరోజు ఇటువంటి సాహసోపేతం నిర్ణయం తీసుకొని అసలు ఇక్కడ పోర్ట్ నిర్మాణమే సాధ్యం కాదని చెప్పేసి నిపుణులు తేల్చిన ఈ క్రమంలో ఇది ఒక సాహసోపేతంగా తీసుకుని ఈ మూలపేట ఈ వెనుకబడినటువంటి ఈ మండలంలో నిర్మించడం మాత్రం ఏ విధంగా తీసుకుంది? సంకల్పం ఉండాలి. దేనికన్నా ఏ పని చేయాలన్నా ఉద్దానం సమస్య అనేటువంటిది అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అనేక మంది నాయకులు వచ్చి ఇక్కడ ఉద్దానం సమస్య ఉంది, ఇక్కడ కిడ్నీ బారిన ప్రజలు పడిపోతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడైనా పరిష్కారం చూపించేటువంటిది ఏ నాయకుడు చేయలేదు కదా. ఈరోజు శాశ్వత పరిష్కారం దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టి ఈ ఫిల్టర్డ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ లేదా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ మొన్ననే ముఖ్యమంత్రి గారు 14వ తారీఖున ప్రారంభోత్సవం చేశారు. సో దేనికన్నా ఒక సంకల్పం ఉండాలి, చేస్తే మనం ఆలోచన చేస్తే దాన్ని కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. ఉత్తరాంధ్రలోనే ఒక వైఎస్ఆర్ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా అంటే ఒక ఎనలేని అభిమానం. ఉత్తరాంధ్ర ప్రాంతం అనేటువంటిది ఇటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ 3 ప్రాంతాలు గడిచినటువంటి ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి అత్యంత వెనుకబడితనంలో ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇటువంటి ప్రాంతాలకి ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు వస్తే తప్ప ఇటు ముఖ చిత్రం మారదు, ఈ ప్రాంతం ప్రజల తాలూకా వలసలు ఆగవు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు ఉదాహరణకి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఉత్తరాంధ్ర ఈరోజు చెన్నైలో గతంలో ఒకసారి ఏదో బిల్డింగ్ యాక్సిడెంట్ అయితే విజయనగరం వాసులు చనిపోయారు, ఒకసారి బెంగళూరులో జరిగితే శ్రీకాకుళం వాసులు చనిపోయారు, గత ప్రభుత్వంలో మనం చూసాం. సో ఇటువంటి వలసలు ఆగిపోవాలి, ఇతర ప్రాంతాల బ్రతుకు తెరువు కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయి జీవితాలని పణంగా పెట్టి కుటుంబాలకు దూరం అయ్యి పుట్టినటువంటి ప్రాంతానికి దూరం అయినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈ ప్రాంతం వైపు ప్రపంచం చూడాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు పోర్ట్ వచ్చిందనంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే పోర్ట్ నగరాలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయో మనం చూసాం. ఈరోజు కలకత్తా కానీ చెన్నై కానీ ముంబై కానీ లేదా విశాఖపట్నం లాంటి పక్కనే ఉన్నటువంటి మన ప్రాంతం కానీ ఇవన్నీ ఏ రకంగా అభివృద్ధి చెందాయో చూసాం. సో డెఫినెట్గా ఆ స్థాయికి ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లేటువంటిదే ఈ ప్రభుత్వం లక్ష్యం. అభివృద్ధి చేస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ఎటువంటి అభివృద్ధి జరగలేదు, నిన్న లేదు మొన్న జరిగినటువంటి యోగాలం పాదయాత్ర ముగింపులో మాత్రం అలా ఆరోపించారు. ఏ విధంగా తీసుకోవచ్చు? చెవులుండి వినబడినటువంటి వారికి మనం ఏం చెప్తాం చెప్పండి?
కళ్ళుండి కనబడినటువంటి వాడికి, చెవులుండి వినబడినటువంటి వాడికి ఎంత చెప్పినా వాడికి ఎక్కదు. సో మనం ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా సరే ఈ ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఈ మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. మరి ఆయన కళ్ళెదుటే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం అదే అంటున్నా, ఈ ప్రాంతం అంటే ఈ నియోజకవర్గం, ఈ ప్రాంత ప్రజలు ఓటేసినందుకు ఏం చేశాడో ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి చెప్పమనండి. సో ఏదన్నా ఎంత క్లియర్గా అభివృద్ధి కనిపిస్తున్నప్పుడు సరే వాళ్ళలాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, లేనటువంటిది ఉన్నట్టుగా మేము చూపించేటువంటి అవకాశం మాకు లేకపోవచ్చు. కానీ ఈరోజు కళ్ళెదుటి ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే అయినా సరే మాకు కనబడట్లేదు, వినబడట్లేదు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ పోర్టు పరిసర ప్రాంతం. వాళ్ళు తీసుకొస్తే మామూలుగా సరిపోదు, పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొని వాళ్ళు తోడుకు రావాలి తప్ప మామూలు తీసుకురాలి. చూస్తే కనుక ఉత్తరాంధ్రపై ఉన్నటువంటి అంటే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రం తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఉన్నటువంటి ప్రేమను ఈరోజు వంశధార తేవడంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈరోజు పోర్ట్ నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఈ సాహసోపేత నిర్ణయం ఉందో ఈ నిర్ణయం మాత్రం ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం ఈరోజు మూలపేట పోర్ట్ నిర్మాణం మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరగడానికి కారణం అమర్నాథ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.